తప్ప అక్కడే ఉన్నా ఎవరైనా పైసలు తీసుకోవట్లే కదా, రమ్మని అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు కదా, మంచిగా ఆరోగ్యం ఉండాలని చెప్తే కూడా కాంగ్రెస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. నేను వాడు ఎవరు ఎన్ని మాటలు పెట్టినా తిట్టినా దాడి చేయడానికి వచ్చిన మా జనగామ అక్క జిల్లాల ఆరోగ్యం కోసం వచ్చే 3 సంవత్సరాలు కూడా పైసా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా మంచిగా చెప్తారని చెప్పి మాటిస్తున్నా. విద్యలో కూడా చాలా మంది వచ్చి అడుగుతున్నారు, అయ్యా మా బిడ్డ ఇక్కడ చదువుతా ఉంటుంది, ఏమన్నా పైసలు తగ్గిస్తారా? మీ కాలేజీ కాదు, వేరే కాలేజీ చదివిండ్రు, ఇగో ఇంటర్మీడియట్ చదువుతాండ్రు, డిగ్రీ చదువుతాండ్రు, లేదా ఇంజనీరింగ్ చదువుతాండ్రు, ఫార్మసీ చదువుతాండ్రు, ఇగో మీకు తెలుసుకుంటుంటే తగ్గించమంటే నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా పైసలు తగ్గిస్తున్నాం. ఏదో విధంగా మాట్లాడి మా నియోజకవర్గం బిడ్డలు ఇగో ఇట్లా చదువు కోసం వస్తున్నారు, కొంచెం తగ్గించండి అంటే బరాబర్ తగ్గిస్తున్నా. ఇదే ఒక తప్పాక ఎందుకు తింటున్నారు? నన్ను ఎందుకు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? పదే పదే నన్ను పిలిస్తేనే పోతే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. బాగా తాగించి మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు. వాళ్ళ కోపం ఏంటంటే మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయినాయి. సర్పంచ్ ఎన్నికలు అయితే ఒళ్ళకొండలో మా రామోహన్ గెలిచిండు, ఇక్కడ యశ్వంతాపూర్లో మా పూల సంపద గెలిచిండు, వెంబర్తిలో మా చెల్లె రేఖా గెలిచిండ్రు, పక్కన ఎల్లంలో ఉండే సతీష్ అనే అబ్బాయి గెలిచిండు, ఆ పక్కనే ఉండే సిద్ధంగిలో సుధాకర్ గెలిచిండు, ఈ పక్కన పట్ల హాస్పిటల్ దగ్గర ఉన్నట్లయితే ప్రియాంక అనే అమ్మాయి గెలిచిండ్రు. చుట్టుపక్కల మొత్తం కూడా కాంగ్రెస్ వాషౌట్ అయిపోయింది. ఒక్క సీటు గెలవలే. వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. నువ్వు మంచి పని చేస్తే కనీసం మంచి పని చేయకుండా మంచిగా మాట్లాడితే గెలుస్తారు కదా. నువ్వు మంచి పని చేయకపోతే మంచి పని చేసుకుంటా అంటే నువ్వు తింటా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పిన. నువ్వు నన్ను దాడి చేస్తావనుకుంటే నీకు పోలీస్ వ్యవస్థ ఉండొచ్చు, నాకు మా అక్క చెల్లెల యొక్క దీవెనలు ఉన్నాయి, మా అన్నదమ్ముల యొక్క సపోర్ట్ ఉన్నది, బరాబర్గా నేను కాపాడుకుంటానని చెప్పిన. ఇంతకంటే ఇంకెక్కువే కావాలి నాకు. కాబట్టి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ ఈ పార్టీలో బ్రహ్మాండంగా ఇంతకుముందే ఇతర పార్టీలో ఉండి సేవ చేస్తున్నా మా తుకారం అన్న కూడా ఇవాళ మేము పిలిచినాం. అన్నా నువ్వు రావాలి, పోటీ చేయాలి, వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం నీకు ఉన్నది, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా నీకు ఆశీర్వాదం ఇస్తారు, నువ్వు రావాలని చెప్పేసి అంటే తమ్ముడు తుకారం వచ్చిండు. వారికి నేను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ 24వ వార్డులో మా గంగరపైన మల్లేశం అన్న మీ అందరికీ తెలుసు, మొత్తం 5 ఏళ్లలో కూడా సేవ చేసిండు. మన ముదిరాజపేట ఇవాళ తప్పనిసరిగా ఎన్నిసార్లు నేను కూడా వాళ్ళ ఇంటికి పోయినా, వారి కుటుంబం కూడా ఇద్దరు మన మత్తూరు మండలంలో ఉంటే అక్కడ కూడా వాళ్ళ దగ్గరికి పోయినా, వాళ్ళందరినీ కూడా చాలా సంవత్సరాలు అడుగుతున్నా, అన్న అక్కడ ఏముంటావే, నువ్వు పని చేద్దామంటే పని చేయలేరు, మా దగ్గరికి వచ్చి నువ్వు పని చేయాలని చెప్పేసి అడిగితే మా తమ్ముడు మలేశం వచ్చిండ్రు. తప్పనిసరిగా మీరు ఆశీర్వదించాలి, మళ్ళా తప్పనిసరిగా ఆయనే మీ యొక్క సేవలో ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్లకు భారత రాష్ట్ర సమితి జనగామ పట్టణం తరఫున నియోజకవర్గం తరఫున నేను సాధారణంగా పార్టీలోకి నేను ఇవాళ ఆహ్వానిస్తా ఉన్నా. వాళ్ళు చాలా చురుగ్గా నిజాయితీగా గతంలో కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఆశీర్వాదం ఇస్తే మన వార్డులో ఉండే మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నట్లయితే బరాబరిగా మంచిగా చేస్తారని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను మొదటి నుండి అనేక మందిని ఎవరిని అడిగినా కూడా మలేశం అన్న మాకు మంచిగానే చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన ఎట్లున్నా కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి మాట చెప్తా ఉన్నారు. ఇటు తుకారాం గారు కానీ లేక మల్లేశం అన్న కానీ చెప్తాను అన్ని చెప్తుంది కానీ వీళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా చేస్తా